శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందని నేను చూద్దాం. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి అధికమైనటువంటి ఖర్చు కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటని, మీరు అననటువంటి మాటని, మీ మీదకి ఆపాదించేటువంటి విషయాలు మనుషులు చుట్టూ ఉంటారని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు అనని మాటలు, మీరు ఎవరిని ఏదో కించపరిచినట్టుగా అననట్టుగా మీ మీద అది రూపొందించి మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి జనాలు ఎక్కువగా తాపత్రయపడడం అనేది మీకే అర్థం కానటువంటి ఒక విషయం. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలి, భార్యాభర్తల విషయంలో ఒకటే మాట మీద ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి విరుద్ధంగా కొన్ని విషయాలు జరగడం అనేది మీకు అర్థం కానటువంటి విషయంగా చెప్తారు. కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలు కొంచెం సపోర్టివ్గా వారి నుంచి కొన్ని సహకారాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారు కూడా దాన్ని తగిన విధంగానే మీకు సహాయం చేయటం అనేది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టం, డబ్బు పరంగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో అడ్జస్ట్మెంట్లకి కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏదో విధంగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ అడ్జస్ట్మెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారం మీ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులు కోరుకుంటారు. అధికమైనటువంటి శారీరక శ్రమ, ఖర్చు ఎక్కువగా ఉండటం, రాబడి తక్కువగా ఉండటం, అది వ్యాపార పరంగా అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతున్నది అనే ఆలోచన అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు. ఆ విషయంలో కట్టవలసినటువంటి డబ్బు మరియు అదేవిధంగా వచ్చేటువంటి ఇన్కము విషయంలో బేరీజ్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మార్పు గురించి ఎక్కువగా ఆలోచించడం, రావాల్సినటువంటి అప్పులు ఇంతకుముందు తీసుకున్నటువంటి వారు మీకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయం. మీరు తీసుకునేటప్పుడేమో మీ చేయి పైన ఉంటుంది, ఇచ్చేటప్పుడేమో వాళ్ళ చేయి పైన ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. తీసుకునేటప్పుడు ఒకలాగా మాట్లాడడం, ఇచ్చేటప్పుడు డబ్బులు ఇంకొకలాగా మాట్లాడడం, ఇదేంటి సమాజం ఎలా ఉంది అని చెప్పి ఆలోచించి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా రావడం జరుగుతుంది. కూడా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో స్థిరపడగలుగుతారు. ఏదో విధంగా కుటుంబ అభివృద్ధికి ఎక్కువగా కాంక్షిస్తారు. పిల్లల యొక్క ఏ ఖర్చు చేసినా సరే పిల్లల యొక్క ఉన్నతి కోసమే నేను చేస్తున్నాను అని భావించగలుగుతారు. మరియు అదేవిధంగా రాశివారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఎక్కువగా పితరులు మీ మీద చెప్పేటువంటి వారు ఎక్కువగా ఎంకరేజ్ అవుతారు. చుట్టూ ఉండేటువంటి వారందరూ వాళ్ళే ఉంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విలువైన డాక్యుమెంట్స్ కానీ వాటిని ఎక్కడ భద్రపరుచుకుంటున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు గమనించి జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్సే జీవితంలో కొంచెం సహాయం చేయగలుగుతారు బంధువుల కన్నా అని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది విద్యార్థులకి కూడా కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు 1-2 సార్లు దత్తాత్రేయ స్వామిని పూజించడం, అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, ఎర్రటి వస్త్రాన్ని ధరించడం, మరియు అదేవిధంగా వీలైతే మంగళవారం పూట హనుమంతుడికి ఆకు పూజ చేయించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.